హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 69వ భాగం. ఖచ్చితంగా నాన్న అంటూ జై ధర్మేంద్ర గారి పక్కన కూర్చొని ప్రయూష పరిస్థితుల్లో మన వసు ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో, రిషి వసుధార కూడా అలానే రియాక్ట్ అయ్యారు. బికాస్ వసుధారని మనం ఎలా మన ఫ్యామిలీ అనుకుంటామో, ప్రయూషని వాళ్ళు కూడా అలానే ఫ్యామిలీ అనుకుంటారు. ఒకవేళ వసుకి ప్రాబ్లం వస్తే మనకెందుకని చేతులు ముడుచుకొని కూర్చుంటామా చెప్పండి? మీరు అన్నది ముమ్మాటికి తప్పే. అందుకే రిషి కొంచెం బాధపడ్డాడు. వాళ్ళకి మీరు సారీ చెప్పండి అని అన్నాడు. కానీ జై, నేనన్న దాంట్లో తప్పు ఉందేమో కానీ ప్రయూష విషయం క్లారిఫై కాకుండా అది ఇంకా డెలికేట్ అయితే అంటారు వసుధారని బ్లేమ్ చేస్తారు. బికాజ్ నిజం దాచి అందరినీ బాధ పెట్టిందని. ఇప్పటికే అందరి దృష్టిలో వసు ఈ ఇంటి కోడలు పూర్తిగా కాలేదు. అందుకే అలా అన్నాను. అంతేకాని రిషిని బాధ పెట్టాలనో లేదా ప్రయూషని బాధ పెట్టాలనో కాదు అని అన్నారు ధర్మేంద్ర గారు. కానీ మీరు మాట్లాడేది తప్పని మీకు అర్థమవుతుంది కదా నాన్న. కాబట్టి సారీ చెప్పటంలో ఎటువంటి నామోషి అవసరం లేదు. పెద్దయినా చిన్నైనా తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి అని అన్నాడు జై. నువ్వన్నది నిజమే జై. తప్పకుండా రిషికి సారీ చెప్తాను. నా వల్ల అనవసరంగా బాధపడ్డాడు అని అన్నారు ధర్మేంద్ర గారు. నాకు తెలుసు నాన్న, మీరు అర్థం చేసుకుంటారని. నేను అనుకున్నట్టుగానే అర్థం చేసుకున్నారు. రిషికి ఇప్పుడు కాకపోతే రేపైనా సారీ చెప్పండి నాన్న అని అంటే, లేదులే జై, చేసిన తప్పు మనకి అర్థమైనప్పుడు వెంటనే సారీ చెప్పకపోతే మనశ్శాంతిగా ఉండదు అని చెప్పి ధర్మేంద్ర గారు రిషి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తే జై నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళాడు. వెనక్కి ధర్మేంద్ర గారు రిషి కోసం రూమ్లోకి వెళ్ళేసరికి వసుధార రిషిని మాట్లాడమని బ్రతిమలాడుతూ ఉంది. ఇంతలో ధర్మేంద్ర గారు డోర్ దగ్గర నిలబడి డోర్ కొట్టి పర్మిషన్ అడగటంతో, మా రూమ్లోకి రావటానికి ఎందుకు పర్మిషన్ అడుగుతున్నారు నాన్న, లోపలికి రండి అని పిలిచింది వసుధార. ధర్మేంద్ర గారు లోపలికి వచ్చి, ఐఎమ్ సారీ రిషి, ఐఎమ్ సారీ వసు, నిజంగా నేను చాలా తప్పుగా మాట్లాడాను, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అన్నారు. అయ్యో మావయ్య, మీరు మాకు సారీ చెప్పటం ఏంటి, వద్దు అని రిషి కంగారుగా అంటే, మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా నాన్న, చాలు, మాకు సారీలు అవసరం లేదు. ఇకపై మాత్రం ఇలా మాట్లాడకండి నాన్న. ఇది నా ఫ్యామిలీని నేనే చూసుకుంటాను. ఎవరికి ప్రాబ్లం వచ్చినా నేనే ముందుంటాను. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కోపం ఉందని ప్రమాదంలో పడిన సమయంలో మీరు కోపం చూపించడం నాకు మీరు నేర్పించలేదు అని వసుధార సీరియస్గా చెప్పి రిషి వైపు చూసేసరికి, మావయ్య గారు, ఆయన భయంతో అన్నారు వసు. అంతేకాని కావాలని కాదు. ఎందుకు ఇలా మాట్లాడి బాధ పెడతావు అని అంటే వసుధార సైలెంట్ అయ్యింది. ఇంతలో ధర్మేంద్ర గారు, అది నీ గొప్పతనం రిషి, కానీ నేను మాట్లాడింది తప్పే. నా కూతురి గురించి మాత్రమే ఆలోచించడం చాలా తప్పు. నువ్వు చెప్పే వరకు నాకు అది అర్థం కాలేదు. రియల్లీ సారీ రిషి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని మరోసారి అన్నారు ధర్మేంద్ర గారు. అయ్యో మావయ్య, మీరు పెద్దవారు, మీ భయంలోనూ అర్థం ఉంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ప్లీజ్ మీరు ఇలా సారీ చెప్పి నన్ను చిన్నవాడిని చేయకండి అని అన్నాడు రిషి. ధర్మేంద్ర గారు రిషిని ఒకసారి హత్తుకొని వదిలి వసుధార వైపు చూస్తే, నాకు మీ మీద ఏ కోపం లేదు డాడీ, మన మధ్య దూరం అనేది వస్తుంది అని చెప్పింది. అర్థమైంది. నా కూతురికి తన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో తెలిసిందని. ఇకపై ఇలా మాట్లాడను సరేనా అని వసుధార తలని మీరు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక
వసుధార డోర్ క్లోజ్ చేసి రిషి వైపు చూస్తూ, డాడీ మాటలు నువ్వు విన్నావా రిషి అని అడిగింది. విన్నాను అని రిషి అనగానే వసుధార బాధగా అనిపించింది ఆ డాడీ మాటలకి. కానీ ఆయన కావాలని అనలేదు రిషి, ప్లీజ్ ఆయన నెగిటివ్గా తీసుకోకు, నా కోసం ఆలోచించి అలా మాట్లాడారు అంతే అని అంది వసుధార. అర్థమైందిలే అని రిషి చిరుకోపంగా చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంటే వసుధార రిషిని వెనక నుంచి హత్తుకొని, నా తప్పును కూడా క్షమించచ్చు కదా, నీ వరకు ఇవన్నీ తీసుకురావటం ఎందుకని చెప్పలేదు రిషి, అంతేకాని నిన్ను బాధ పెట్టాలనో లేదంటే నీ దగ్గర దాచాలనో కాదు, అర్థం చేసుకో, నా వల్ల అయినంత వరకు సాల్వ్ చేశాక నీ వరకు వచ్చాను కదా, నీకు అసలు విషయం చెప్పకూడదా అనుకుంటే ఈ విషయం నీకు తెలిసేదా, ప్లీజ్ ఇప్పటికైనా నా మీద కోపం వదిలే, నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా అంటే ముట్టనట్టు ఉంటుంటే నేను తట్టుకోలేను రిషి అని అంది వసుధార. రిషి వసుధారని ముందుకు తిప్పుకొని గట్టిగా హత్తుకొని, ఇంకెప్పుడు నా దగ్గర ఏ నిజాలు దాచకు వసు, నువ్వు అబద్ధం చెప్పకపోయినా నిజాలు మాత్రం దాచుకో, ఏది జరిగినా నాతో చెప్పు అని, ఇటువంటి విషయాలు అసలు ఆలస్యం చేయకూడదు, పొరపాటును నువ్వు ఆలస్యం చేసి నువ్వే సాల్వ్ చేసుకోగలవు అనుకుని ఉంటే ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఆలోచించారా అని బాధగా చెప్పి, అండ్ వన్ మోర్ థింగ్, వాడి సంగతి మర్చిపోండి, నేను మొత్తం హ్యాండిల్ చేసేసాను, అండ్ ప్రయూషన్ ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, తనని సరైన మార్గంలో నువ్వే పెట్టాలి అని అన్నాడు రిషి. అవునా, నిజంగానా, మొత్తం సార్ట్ అవుట్ అయిపోయిందా రిషి, వావ్ ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు, తప్పకుండా రిషి ప్రయూషన్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంది. సడన్గా అప్పుడే కింద నుంచి అరుపులు కేకలు వినిపించాయి. ఏంటో అర్థం కాని వసుధార రిషి కంగారుగా కిందకి వెళ్ళేసరికి అప్పుడే ఇంటికి వచ్చిన రాఖీ మీద చేయి చేసుకుంటూ ఉన్నారు అజయ్ గారు. అది చూసి రిషి పరుగున వెళ్ళి రాఖీని పక్కకి తప్పించి అజయ్ గారి దెబ్బ కొట్టేలోపు తను మధ్యలో రావటంతో ఆ దెబ్బ రిషిని చేరితే రిషి అంటూ గట్టిగా అరిచింది వసుధార. అప్పుడే బయటికి వచ్చిన గాయత్రి దేవి గారు ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అరిచి అడిగారు. అమ్మ ఈ విషయంలో మాత్రం ఏం మీరు కలగజేసుకోకండి అని రాఖీ వైపు కోపంగా చూస్తూ, పక్కకి తప్పుకో రిషి, వీడు చేసిన పనికి చంపేయాలి, మన ఇంటి పరువు బజారును పెట్టడానికి రెడీ అయిపోయాడు అని అరుస్తూ ఉంటే రాఖీ ఏడుస్తూ, నిజం డాడీ, నాకేం తెలియదు, అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా తెలియదు డాడీ, నేను అలాంటి వాడిని కాదు అని చెప్తుంటే వసుధార కంగారుగా ఏమైందని అడగాలనుకుంది. కానీ పెద్దవాళ్ళ మధ్యలోకి వెళ్ళలేక సైలెంట్గా ఉంటే ప్రమీల గారు మాత్రం అలా ఉండలేక, ఏమైందండి, మన బిడ్డని గుడ్డుని బాదినట్టు బాదుతున్నారు, అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది అని అడిగారు. ఏం చేశాడా, వీడు డ్రగ్స్ వాడుతున్నాడు, ఆ విషయం ప్రిన్సిపల్కి తెలిసి నాకు ఫోన్ చేశారు, ఇంకా మంచిది పోలీసుల వరకు వెళ్ళలేదు, వెళ్ళుంటే మన ఇంటి పరువు ఏమయ్యేది, అండ్ రిషి మీరు చేసింది కూడా తెలిసింది, కనీసం మాతో ఒక మాట కూడా చెప్పాలని తెలియలేదా అని అప్పుడే వచ్చిన ప్రయూషని కోపంగా చూస్తూ ప్రయూష అని పిలిచారు. చూడండి, జరిగిన దాన్ని మళ్ళీ తవ్వి ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, అయిపోయిన దాన్ని అలానే ఉండండి, ఇప్పుడు మళ్ళీ అందరి ముందు ఆ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం లేదు అని రిషి సీరియస్గా అంటుంటే వినోద్ గారు కోపంగా, ఏంటి రిషి సైలెంట్గా ఉండేది, ఇది చేసింది ఏమైనా చిన్న తప్పు అనుకున్నావా నువ్వు అంటూ మాధురి గారి వైపు చూస్తూ, కూతురు ఏం చేస్తుందో పట్టించుకునే పని లేదా, దానిని కనిపెట్టుకుని ఉండటమే కదా నీ బాధ్యత, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు
కూతుర్ని కూడా చూసుకోలేకపోతున్నావా? తను ఏం చేస్తుందో తెలుసుకోలేకపోతున్నావా? పొరపాటున రిషి జరిగింది తెలుసుకుని ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయకపోతే ఈరోజు ప్రయూష ఎక్కడ ఉండేదో తెలుసా అని గట్టిగా అరిచారు భార్య మీద చేయి చేసుకోలేక. మాధురి గారు కంగారుగా ఏం జరిగిందండి అని అడిగారు. మొదటిసారి భర్త అంతలా తన మీద అరవటంతో. ఏం జరిగిందో దీనిని అడిగి తెలుసుకో అని ప్రయూష వైపు సీరియస్గా చూస్తూ, నీ వయసంతా నువ్వు చేసే పనులేంటి ప్రయూష? ఇదేనా మేము నీకు నేర్పించింది అని గట్టిగా అరవగానే ప్రయూష భయపడిపోతుంటే వసుధార ప్రయూష వైపు నిలబడి, మావయ్య గారు చిన్నపిల్ల, తనకేం తెలియదు వదిలేయండి అని అంటుంటే, నువ్వు మాట్లాడకు వసుధార అని గట్టిగా అరిచారు అజయ్ గారు. ఇంతలో రాకి, అన్నయ్య నిజంగా నా తప్పేమీ లేదు, అసలు అవి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో కూడా తెలియదు అన్నయ్య, నేను మరీ అంతగా దిగజారిపోలేదు, డ్రగ్స్కి అలవాటు పడను, నన్ను నమ్ము అన్నయ్య ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతుంటే, రిషి ఏడవ కానీ రాకి కన్నీళ్లు తుడుస్తూ, నిదానంగా మాట్లాడుకుందాం, ముందు కూర్చోండి, ప్రతిదానికి గొడవ కాదు పరిష్కారం అని అన్నాడు. అజయ్ గారు కోపంగా, నువ్వు మాట్లాడకు రిషి అని అంటుంటే, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, నేను మాట్లాడకుండా ఎందుకు ఉంటాననుకుంటున్నారు మీరు అని గట్టిగా అరిచి చెప్పగానే అజయ్ గారిలో చిన్న సంతోషం, కానీ దానిని బయట పెట్టలేదు. ఇక మిగిలిన వాళ్ళు చాలా టెన్షన్గా చూస్తూ ఉన్నారు. ఇక సుశీల గారు మాత్రం జరిగేది ఏది అర్థం కాక సైలెంట్గా ఉంటే, పానీ గారు మాత్రం ఎలా అయినా ఇందులో రిషిని తప్పు పట్టాలని ఫిక్స్ అయ్యారు. గాయత్రీదేవి గారు కూడా కూర్చున్నాక, అసలేం జరిగింది అజయ్, మీరు ఏం చేశారండి మాకు ఎవరికి తెలియకుండా అని అడిగారు. ప్రయూష భయంగా చూస్తూ ఉంటే వసుధార తన భుజం చుట్టూ చేయి వేసి ధైర్యం చెప్తుంది. ఇంతలో రిషి, అదేమంత పెద్ద విషయం కాదు వదిలేయండి, రాఖీ నువ్వు చెప్పు అసలేం జరిగింది అని అడిగితే రాఖీ ఏడుస్తూ అన్నయ్య అంటూ జరిగింది చెప్పటం మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.